హాయ్ ఫ్రెండ్స్, ఈడు మాల్లుడు, ఈడు పనికి పోతురాజు, తిట్టికి తిమ్మరాజు. ఇది వాచ్ చూడంగానే వెంటనే ఫ్రైడ్ రైస్ గుర్తొచ్చింది. మామ నాకు ఫ్రైడ్ రైస్ కావాలన్నాడు. వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసాం. వాడు సప్సప్మని చేసి పార్సల్ చేసాడు. పార్సల్ కాదురా బాబు, తినడానికి కావాలని చెప్పాం. తినడానికి కావాలని ప్లేట్లో పెట్టి సర్వ్ చేస్తాడు. వాడు సర్వ్ చేయగానే కరువులో ఉన్నట్టుగా నోరు కాలుతానే అలాగే తినేసాం. ఫ్రైడ్ రైస్ తిన్నా, బిర్యానీ తిన్నా, ఒక్క షోడ దాటి మాత్రం ఆ కిక్కే వేరు మామ, సూపర్ ఉంటుంది. నేను కొంచెం ఎక్స్ట్రా అంటే వీళ్ళు మాకన్నా ఎక్స్ట్రా లాగా ఉన్నారు. రోడ్డు మధ్యలో ఫోటో షూట్ పెట్టేశారు. వీళ్ళకన్నా మరీ దారుణం, వీళ్ళైతే కనుక రోడ్డు మధ్యలో క్రికెట్ ఆడేస్తున్నారు డబ్బాలు పెట్టి. చిన్నప్పుడు మనం కూడా ఇలాగే డబ్బాలు పెట్టి క్రికెట్ ఆడామనుకోండి. మా వీడియో తీయడం కంప్లీట్ అయిపోయింది. అలాగే ఎక్కడికి వెళ్దామని అడిగితే గ్రౌండ్కి వెళ్దామని చెప్పాను. గ్రౌండ్కి వచ్చేసాం. గ్రౌండ్కి వచ్చేసరికి మన వాళ్ళు వాలీబాల్ ఇరగాడేస్తున్నారు. పాయింట్లు ఎవరికి వచ్చినా సరే ఒకళ్ళు మాత్రం ఒకళ్ళు బాగా ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు. అసలు గొడవ పడరు. గొడవ పడితే మాత్రం నెట్ తెగిపోవాల్సిందే. అల్లుడు మామ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి అన్నాడు. సరే అని చెప్పి బయలుదేరాం. ఈలో బాలుగాడు వచ్చి నేను యాక్ట్ చేస్తాను చూడండి మామ అన్నాడు. యాక్ట్ చేయరా అంటే సిగరెట్ లేకపోయినా సిగరెట్ ఉన్నట్టుగా బెల్ట్ ఎక్కిస్తున్నాడు. అరే ఇది యాక్టింగ్ కాదురా, ఓవర్ యాక్టింగ్ అని చెప్పాను. ప్లీజ్ మామ లైక్ షేర్